ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న అంటే ఎక్కువగా ఓవర్లుగా తాగిన టైంలో తీసిన వీడియోని పట్టుకుని వీళ్ళు ఎందుకు ఇంతలా లాగారు అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఈవెన్ తన మీద ప్రేమ కొద్దీ శారీ కొన్నాడు, నేను బట్టలు కొనుక్కోలేదు అంటే ఫైనాన్షియల్ గా తను ఎక్కువ ఇన్కమ్ లేదు అక్కడ, తను ఎలా కొనిపించగలుగుతారని వీళ్ళు మామూలుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అలా దాన్ని డ్రాగ్ చేసేసి తన మీద ప్రేమ ఉంటే ఈ అమ్మాయి ఎలా చేసింది అనే సందం ఏంటో నాకు అసలు కేవలం జస్ట్ ఆ రోజు అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలని ఒక రూల్ పెట్టడం జరిగింది గడ్డం రాజు. ఆ రోజు తను వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది, యాక్చువల్లీ ఇంటికి వెళ్ళాలి. సడన్ గా వాళ్ళ మదర్ గాజుల షాప్ కి రా, గాజులు ఇప్పిస్తా అనడం తోటి తను గాజుల షాప్ కి వెళ్ళడం జరిగింది. అదే టైం కి రాజు కాల్ చేయడం, నేను గాజుల షాప్ లో ఉన్నా అని చెప్పడము. అప్పటికే రాజు ఆల్కహాల్ సేవిస్తూ నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా పోతావు అనడము. అయ్యో అమ్మ నీతోటి వస్తే తప్పేందని ఫోన్ ఇస్తే వాళ్ళ అమ్మను కూడా ఏందత్తమ్మా నువ్వన్నా చెప్పాలి కదా అనడము. అయ్యో నా కూతురు నేను తీసుకొస్తే తప్పేంది రాజు, బయట అయితే తిరుగుతలేదు కదా అని వాళ్ళ అమ్మ అనడము. ఈ చిన్న గొడవ అని చెప్పి ఇంకా ఆయన కోపం పెట్టుకొని వాళ్ళ అమ్మ కూతురు ఒక్కటైనా ఈ విధంగా అంటున్నారని ఆల్కహాల్ లో ఆల్రెడీ ఉండి ఇంకా బీర్లు తెచ్చుకొని తాగేసి అప్పట్లోపే ఇంటికి వెళ్ళి సరే అని చెప్పి బతుకమ్మ మాటకు తను కొన్నటువంటి చీరను తీసుకొని ఇంటికి వెళ్తే నువ్వు నా చీర కట్టుకోవాల్సిన అవసరం లేదు, నీకు హక్కు లేదు, అతడు గొడవ పడ్డావని చీర రిటర్న్ తెప్పించుకున్నాడు.